తెలంగాణలో అస్తిత్వంలో లేనటువంటి జనసేన పార్టీకి ఊపిరిపోసినందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి మరియు కొంతమంది తెలంగాణ జర్నలిస్టుకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి మనందరం. నిజానికి తెలంగాణలో జనసేన పార్టీకి ఎలాంటి అస్తిత్వం అన్నది లేదు. దీనికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీకి పలు చోట్ల ఒక ఓటు కూడా రాలే. అలాంటి పార్టీకి ఈరోజు ఊపిరి పోసినారు. ఎవరు అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మరికొంతమంది తెలంగాణ జర్నలిస్టులు. ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులు అనగానే చాలామందికి కోపం వస్తుందేమో, కానీ మీ మీద ఏదో నెగిటివ్గా నేనేం మాట్లాడట్లే. ఇది మీరు తెలిసి చేయలే, తెలవకుండా చేస్తున్నారు. తెలవకుండా మీరు ఈరోజు జనసేనకి విరుద్ధంగా మాట్లాడుతున్నాము, లేదా తెలంగాణకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని జర్నలిస్ట్ అనుకుంటున్నారు. కానీ అలా జరగట్లేదు. అది ఒక ఆస్పెక్ట్ మాత్రమే. ఇక్కడ రెండో ఆస్పెక్ట్ కూడా ఉంది. ఏంటి అంటే ప్రతిపక్షం. మనము ఒక విషయాన్ని మాట్లాడినప్పుడు ఒక 50% ప్రజలు మన విషయం మీద కన్విన్స్ అవుతారు. మరి 50% ఏమవుతారు అంటే మనకి విరుద్ధంగా ఉంటారు. అంటే ప్రతిపక్షం అన్నది మనం మాట్లాడే ప్రతి మాటకి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ జనసేనకి ఊపిరి పోస్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించి ఇక్కడ తెలంగాణలో ఒక కొత్త అస్తిత్వాన్ని మీరే మొదలు పెడుతున్నారు. మీరు మాట్లాడే మాటలకి ఒక అపోజిషన్ అనేది బిల్డ్ అవుతుంది. అది జనసేనకి పాజిటివిటీ అన్నది ఇక్కడ తెలంగాణలో ఇస్తుంది. ఆ విషయాన్ని మీరు అంటే తెలంగాణ జర్నలిస్టులు అర్థం చేసుకోలేకపోతున్నారు. విషయం అన్నది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి జనసేన పార్టీకి మధ్యలో జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక మాట ఆయన దొర్లారు. దాని తర్వాత ఆ మాటని ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ నుంచి కోరడము, దాని తర్వాత ప్రొఫెసర్ గారు ఆ మాటని విత్డ్రా చేసుకోవడము జరిగింది. దాని తర్వాత కొంతమంది ఉత్సాహకులు ఉంటారు కదా పార్టీలలో, వాళ్ళు వెళ్ళి కొన్ని కేసులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద పెట్టడం జరిగింది. ఆ కేసులు లేదు, అరెస్టులు అలాంటివి చేయకూడదని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంతా అయిపోయింది. కానీ మధ్యలో కొంతమంది లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు బయలుదేరారని, ఆ పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయడానికి వస్తున్నారని చెప్పేసి కొన్ని పుకార్లు లేపారు. ఆ పుకార్లకి జరిగినటువంటి రిజల్ట్ ఏంటి అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. అందువల్ల జనసేనకి ఒక అన్వాంటెడ్ మార్కెటింగ్ అనేది జరిగింది. అదొక అన్వాంటెడ్ ఎడిషన్ అనేది జనసేనకి జరిగింది. ఎక్కడ? తెలంగాణలో. దాని తర్వాత ఈ తెలంగాణ జర్నలిస్టులు ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ అని చెప్పి జనసేనని తిడుతున్నాము, పవన్ కళ్యాణ్ తిడుతున్నాము అనుకుంటున్నారు. కానీ అది పవన్ కళ్యాణ్ని తిట్టడం కాదండి. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఆయన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఊపిరిపోయడం. ఆ ఊపిరిపోయడం వల్ల ఏం జరిగిందంటే తెలంగాణలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి సోకాల్డ్ జన సైనికులందరూ మొత్తం ఒక తాటి మీదకి వచ్చేసారు. వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు? జర్నలిస్టులు మీటింగ్ పెట్టారు, ఇటువైపు జన సైనికులు మీటింగ్ పెడుతున్నారు. వీళ్ళని రెచ్చగొట్టడం. అల్టిమేట్గా ఏం జరుగుతుంది? జనసేన అనేది తెలంగాణలో గట్టిపడుతుంది. మరి వీళ్ళకి ఇది విషయం అర్థం కావట్లేదా? ఈ జర్నలిస్టులకి లేదా ప్రొఫెసర్ గారికి, లేదా కావాలని అర్థమైనా చేస్తున్నారా? అది నాకైతే తెలియదు. కానీ దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి. లేకపోతే మీరు చేస్తున్నటువంటి ఈ పని వల్ల రేపొద్దున తెలంగాణలో జనసేన అన్నది ఒక పెద్ద పార్టీగా ఆవిర్భవించినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లా. ఆంధ్రప్రదేశ్లో చూసినాం. ఆంధ్రప్రదేశ్లో ఒక తప్పు జరిగింది. ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఆ ఐడియా ఎవడిచ్చిండో ఫస్ట్ వాడిని కొట్టాలే, కానీ అరెస్ట్ చేశారు. అక్కడ ఏమైంది? జనసేనకి ఒక కొత్త ఫ్యూచర్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పేరు మీద ఇప్పుడు ఏదైతే జరుగుతుందో రాజకీయం, దీనివల్ల తెలంగాణలో జనసేనకి ఒక మంచి ఫ్యూచర్ అన్నది మొదలు అవ్వబోతుంది అని చెప్పేసి ఎవరైనా సరే రాజకీయ విశ్లేషకులు క్లియర్గా చెబుతారు. క్లియర్గా అర్థమవుతుంది ఏం జరుగుతుందో. జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఆ బలోపేతం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ని వాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, నాకు ఆయన అంటే గౌరవం అని. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా క్లియర్గా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు నా కొడుకు పెళ్లికి వచ్చారని. వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో వచ్చినటువంటి జర్నలిస్టులు వాళ్ళు ఈరోజు తెలంగాణ సమాజానికి తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది, అది ఇక నేను చెప్పలేను. ఆ మాట ద్రోహం చేస్తున్నారు అనకూడదు యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళు తెలియకుండా చేస్తున్నారు కాబట్టి. దయచేసి ఈ రాజకీయాన్ని అర్థం చేసుకోండి. ఒక రాజకీయ నాయకుడిని ఆపాలంటే లేదా రాజకీయంగా మొత్తానికి పూర్తి చేయాలి అంటే ఆ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడడం ఆపేస్తే సరిపోద్ది.
అదొక్కటి రెమెడీ. మీరు ఒక రాజకీయ నాయకుడికి నష్టం చేయాలనుకున్నప్పుడు ఆ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడడం ఆపేయండి, అయిపోద్ది. కానీ నేను నెగిటివ్గా మాట్లాడుతున్నాను అనుకుని మీరు ఏం మాట్లాడినా ఆ రాజకీయ నాయకుడికి పాజిటివ్గా అవుతుంది. అదే ప్రస్తుతం సోషల్ మీడియా మ్యాజిక్. ఆ మ్యాజిక్కి తెలంగాణ జర్నలిస్టు బలైపోతున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరిక్కడ చేస్తున్నటువంటి ప్రతి వీడియోని అక్కడ ప్రమోట్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్లో. అలా ప్రమోట్ చేస్తున్నది కదా అని చెప్పేసి ఇంకా రెచ్చిపోతున్నారు, ఇంకా ఫోటోలను చెప్పులు తీసుకొని కొడుతున్నారు, ఇంకేదో చేస్తున్నారు. కానీ మీరు చేస్తున్న ఈ పనుల వల్ల తెలంగాణ ప్రజల్లో కూడా ఎక్కడో ఓ చోట ఒక కోపం అన్నది పెరుగుతుంది. ఆ కోపం జనసేనకి పాజిటివ్ అవుతుంది. ఆ విషయాన్ని దయచేసి తెలంగాణ జర్నలిస్టులు అర్థం చేసుకుంటారని, ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అర్థం చేసుకుంటారని నేనైతే భావిస్తున్నాను. కొంతమంది మాట్లాడే విషయం ఏంటంటే నేను నమ్మట్లేదు, క్లియర్గా చెప్తున్నా. కొంతమంది గుసగుసలాడుతున్నారు ఇదంతా ఒక పెద్ద ప్లాన్ అని. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారి మధ్యలో జరిగింది మొత్తం ఇది ఒక ప్లాన్లో భాగమని, కావాలని తెలంగాణ జర్నలిస్ట్ని రెచ్చగొట్టారని, కావాలని జనసేనకి ఒక మార్కెటింగ్ అనేది చేస్తున్నారని చాలామంది చాలా మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని నేనైతే నమ్మట్లేదు. కాకపోతే ఆ విషయం మీ ముందు పెడుతున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా దయచేసి తెలంగాణ జర్నలిస్టులు ఈ రాజకీయాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. మీరు ఇండైరెక్ట్గా జనసేనకి మేలు చేస్తున్నారు జనసేన గురించి మాట్లాడి. దయచేసి ఒకసారి ఆలోచించండి.